ఇది ఉరవకొండ సభ. ఇదిలా ఉంటే ఏపీ సీఎం జగన్ భీమిలిలో ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఎన్నికల సమరానికి ఆయన సై అన్నారు. తర్వాత ఢంకా మోగించారు. ఈ యుద్ధంలో వైసీపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని జగన్ పిలుపునిచ్చారు. 175 స్థానాలకు గాను 175 గెలుస్తామని సీఎం జగన్ ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబుతో సహా అందరూ ఓడాల్సిందే అంటున్నారు సీఎం జగన్. 175 స్థానాల్లో పోటీకి వాళ్ళకి అభ్యర్థులే లేరు అని చెప్పారు. 2019లో వచ్చిన 23 స్థానాలు కూడా ఇప్పుడు టీడీపీకి రావని జగన్ అన్నారు. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక దత్తపుత్రుడితో పాటు ఇతరుల కోసం వెంపర్లాడుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 175కి 175, 175కు 175 స్థానాలు మన టార్గెట్. 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీలు మన టార్గెట్. ఎందుకు రావు అని అడుగుతా ఉన్నా. ప్రతి ఇంటికి మంచి చేశాం, ప్రతి గ్రామంలోనూ మంచి జరిగింది. మరి ప్రతి ఇంట్లోనూ మంచి జరిగినప్పుడు, ప్రతి గ్రామంలోనూ మంచి జరిగినప్పుడు ఆ ప్రతి గ్రామంలోనూ 60% ప్రజలు, 60% కుటుంబాలు మీ వెంట మన వెంట ఉంటే ఎందుకు రావు 175కు 175 అని అడుగుతా ఉన్నాను. ఎందుకు రావు 25కు 25 అని అడుగుతా ఉన్నాను. మీకు మంచి జరిగింది కాబట్టి మీ బిడ్డ తరపున సైనికులుగా మీరే నిలబడండి. ప్రతి ఇంట్లో నుంచి ఒక స్టార్ క్యాంపెయినర్ బయటికి రండి అని చెప్పి ప్రతి అక్కను, ప్రతి చెల్లెమ్మను అడగండి, ప్రతి అవ్వను, ప్రతి తాతను అడగండి, ప్రతి అన్నను, ప్రతి తమ్ముడిని అడగండి, ప్రతి రైతన్నను అడగండి. స్టార్ క్యాంపెయినర్లుగా వాళ్ళు బయటికి రావాలని, కనీసం ప్రతి కుటుంబం నుంచి బయటికి వచ్చిన వీళ్ళు కనీసం 100 మందికైనా సరే మన ప్రభుత్వం చేసిన మంచిని వివరంగా చెబుతూ వాళ్ళందరి చేత కూడా మీ బిడ్డ ప్రభుత్వానికి తోడుగా నిలబడేట్టుగా స్టార్ క్యాంపెయినర్లుగా రావాలి అని చెప్పి చెప్పండి. ఆ ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పండి.